వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆయన మరణం తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికారికంగా ఎన్నికల కమిషన్ ప్రకటనకి రావాల్సింది. అయితే అభ్యర్థులు పార్టీల వారీగా చూసుకున్నప్పుడు ఎవరిని ఇంకా నిల్చోబెట్టాలి అనేటువంటి దాని మీద తర్జన భర్జనలు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారంలో ఉండి ఎలాగైనా ఈసారి దీన్ని నిలుపుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో వాళ్ళుండి ముందుగా అజారుద్దీన్ ప్రకటించారు, ఖచ్చితంగా నేనే పోటీ చేస్తున్నాను, నేను కూడా ఉన్నాను అంటే అక్కడ ఢిల్లీ స్థాయిలోకి వెళ్ళి సోనియా గాంధీ రాహుల్తో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత దానం నాగేందర్ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో ఉండబోతున్నారు అనేటువంటి ఒక ఫీలర్ అయితే బయటకు వస్తుంది. బట్ ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. అయితే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, గతంలో అజారుద్దీన్ పోటీ చేసినప్పుడు ఉండి మొత్తం ప్రచార బాధ్యతలు ఇవన్నీ తీసుకున్నటువంటి నవీన్ని ఈసారి నించోబెట్టాలి అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక పార్శ్వం అయితే, రెండోది ఈ 10 ఉప ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. 10 మంది అనర్హత లేదంటే వాళ్ళ మీద రాజీనామాలు అన్నటువంటి దాని మీద గతంలో మనం మాట్లాడుకున్నాం కదా. సో అది కూడా ఉండడంతో ఆచితూచి వాళ్ళు వ్యవహరిస్తున్నారు అభ్యర్థి ఎవరిని నించోబెట్టాలి అనేటువంటి పాయింట్తో. ఈవెన్ బీఆర్ఎస్ కూడా దాదాపుగా అభ్యర్థిని మార్చాలి అంటే, ఎప్పుడు కూడా ఎవరన్నా ఒక నియోజకవర్గంలో చనిపోయారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అక్కడ నించోబెట్టడం అనేది పరిపాటిగా ఒక సాంప్రదాయంగా వస్తుంది. దాన్ని ఏకగ్రీవం చేస్తారు. బట్ సమ్ టైమ్స్ ఎదురు కూడా నించోబెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి మనకి అనేక సంఘటనల్లో. సో ఈసారి కూడా ఏంటంటే దాదాపుగా ముందుగా చాలామంది అనుకునేది మాగంటి గోపీనాథ్ గారి తర్వాత వారి సతీమణిని నించోబెడతారేమో అన్నటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. అయితే అక్కడి నుంచి కాస్త రాజకీయాలు టర్నప్ తీసుకొని చాలామంది పేర్లు బయటకు వచ్చేసరికి బీఆర్ఎస్లో కూడా అంతర్మథనం మొదలయ్యి కేటీఆర్ ఆధ్వర్యంలో అనేక చర్చలు జరిగి ఎవరిని నించోబెట్టాలి అనేటువంటి పాయింట్ మీద వచ్చి చివరాఖరికి చాలా ప్రతిష్టాత్మకంగా ఆచితూచి వ్యవహరిస్తూ, ఎందుకంటే ఈసారి వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ అనేది కూడా లేదు బీఆర్ఎస్కి. గతంలో ఎంఐఎం సపోర్ట్ అని ఉండేది, ఈసారి ఆ సపోర్ట్ కూడా ఉండదు కాబట్టి కాంగ్రెస్కి సపోర్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈసారి ఒంటరిగా పోటీ చేయాల్సిందే, అందులో ఎటువంటి మొహమాటం లేకుండా. సో ఇదొక పరీక్ష లాంటిది. రేవంత్ రెడ్డి సర్కార్ మీద నైతికంగా విజయం సాధించాలంటే జూబ్లీహిల్స్ స్థానాన్ని మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా నిలబెట్టుకుని తీరాలి అనేటువంటి పాయింట్లోనే ఫైనల్గా అధికారికంగా ప్రకటించేది. రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అధికారికంగా ఆవిడ పేరు ప్రకటిస్తారు ఉన్నటువంటి వార్త అయితే తెలుస్తున్నటువంటి అంశం. దాదాపుగా కన్ఫర్మేషన్ అయిపోయింది, కేవలం ప్రకటనకి మాత్రమే ఇక మిగిలింది. ఎటువంటి రిస్క్ తీసుకోదలుచుకోకుండా ఒక పక్క నుంచి సెంటిమెంట్ని వాడుకోవాలి, అట్ ద సేమ్ టైం ప్రజా వ్యతిరేకత ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం మీద వచ్చింది అని అంటున్నారో దాన్ని కూడా వాళ్ళ వైపు టర్న్అవుట్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ వర్గాలు ఉన్నాయనేది తెలుస్తున్నటువంటి అంశం. అయితే ఇక్కడ ఏ విధంగా ఉందనేది మనం చూసినప్పుడు జూబ్లీహిల్స్ స్థానానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. సో మాగంటి గోపీనాథ్ గారిని అక్కడ వ్యూహాత్మకంగా ముందు నుంచి నిలబెడుతూ వచ్చింది బీఆర్ఎస్. ఆయన కూడా అలాగే ఎన్నికవుతూ వచ్చారు. సామాజిక వర్గ సమీకరణాలు కావచ్చు, అలాగే అర్బన్ ఏరియా చాలా వెల్ డెవలప్డ్ ఏరియా కావచ్చు, మొత్తం అందరూ కూడా ఇక్కడే సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎవరన్నారు అందరికీ తెలిసినటువంటి విషయమే. చాలా పెద్ద నియోజకవర్గం, ఎన్ని జోన్స్ వస్తాయనేది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి బలం గతంలో ఉన్నటువంటిది, ముఖ్యంగా తెలంగాణలో వాళ్ళ క్యాడర్ ఎలా ఉన్నారు ఏంటి అనేది అందరికీ తెలుసు. సో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలాన్ని ఈసారి క్యాష్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలో కేటీఆర్ ఉన్నారు అనేది చాలామంది డిస్కస్ చేసుకుంటున్నటువంటి పాయింట్. టీడీపీ మద్దతు ఇస్తుందా మరి మాగంటి సతీమణికి అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకం. అయితే దీని మీదే చర్చలు జరిగాయంటూ గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కేటీఆర్ అర్ధరాత్రి వెళ్ళి లోకేష్ని కలిశాడు అన్న సంగతి తెలిసిందే, అక్కడ చర్చలు చేశాడు అని తెలిసిందే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి కలిసి పనిచేద్దాం, మీ మద్దతు మాకు కావాలి అని చెప్పి అడగడానికే వెళ్ళాడు అని చెప్పి ఆయన బాంబు పేల్చారు. ఆయన లోకేష్ని కలిస్తే ఏంటి అంటూ అందరికీ తెలిసిందే ఏం మాట్లాడారనేది. ఈవెన్ ఢిల్లీ లెవెల్లో లోకేష్ ప్రెస్ మీట్ అవన్నీ మాట్లాడుతూ మొన్న రాజ్దీప్ సర్దేశాయ్ తోటి మిగతా మీడియా మిత్రులతోటి మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పారు. సో కేటీఆర్ కలిస్తే తప్పే ఉంది, దానికి రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ ఏమైనా కావాలా? అవసరం లేదు కదా. పొరుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడు, ముందు నుంచి తెలిసినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో కలిసే ఉన్నాం, అటువంటిప్పుడు ఆయన కలవడానికి ఇబ్బంది ఉందని. సో ఈ ఫేజ్ని మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ మద్దతుని కూడా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మరి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందా అన్నటువంటి దానికి ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు, జాతీయ స్థాయిలో ఎన్డీఏలో కూటమిగా ఉన్నారు కాబట్టి తెలంగాణలో కూడా అలయన్స్ అనేది ఖచ్చితంగా అప్లై అవుతుంది జాతీయ స్థాయి కూటమిలో ఉన్నప్పుడు. సో ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరు అనేదానికి ఇంకా ఎవ్వరూ మాట్లాడడం లేదు.
బీజేపీ అభ్యర్థిని నిలబెట్టాలా వద్దా అన్న దాని మీద కూడా డిస్కషన్స్ ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదనేదే తెలుస్తోంది. ఎవరున్నారు వాళ్ళకి బీజేపీ తరఫున పోటీ చేయడానికి, ఎవరిని నించోబెట్టాలి అన్న దాని మీద వాళ్ళకే ఒక క్లారిటీ లేకుండా పోయింది. సో ఎన్డీఏ కూటమి పరంగా అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూడా కలిసి ఒక అభ్యర్థిని వాళ్ళు ఎన్నుకున్నట్లయితే దాన్ని బట్టి ఇక్కడ పోటీ పెట్టాలా వద్దా అన్నది ముందు ముందు తెలుస్తుంది. ఒకవేళ ఇంకా ఆలోచనలే లేవు కాబట్టి ప్రస్తుతం దీని మీద ఎక్కువ డిస్కషన్స్ అవసరం లేదు కాబట్టి ఇస్తే తప్పే ఉంది అనేది తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక చర్చ. అంటే తెలుగుదేశం పార్టీ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్కి మద్దతు ఇస్తే తప్పేంటి అనేది. సో ఇలా అనేక ఊహాగానాలు అయితే జరుగుతున్నాయి. బట్ మొత్తానికి బీఆర్ఎస్ ఎటువంటి సాహసం చేయకుండా సాంప్రదాయానికే కట్టుబడి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి గారికే టికెట్ కేటాయించింది. అధికారిక ప్రకటన మాత్రమే ఇక వెలువడాల్సిందే. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.